కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. గతంలో దాఖలైన పిటిషన్లను కూడా కలిపి విచారణ చేస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. బడ్జెట్ భారం లేకుండా నిర్వహించే అవకాశం ఉన్నా ప్రభుత్వం తప్పుడు సాకులు చెబుతోందని వైసీపీ ఆరోపించింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించొద్దని కోరుతూ వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిల్ దాఖలు చేశారు. ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు అప్పిరెడ్డి. పీపీపీ విధానం తీసుకుని రావడం వల్ల పేదలకు విద్య వైద్యం దూరం అయిపోతాయని పిటిషన్లో పేర్కొన్నారు అప్పిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలని అనుకుంటోంది. కానీ పీపీపీ విధానంలో నిర్వహించడం వల్ల పేదలకు విద్య వైద్యం దూరం అయిపోతాయని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్వహించడం వల్ల ఉన్నతమైనటువంటి ఆరోగ్య సేవలు ప్రజలకు అందుతాయని ప్రభుత్వం అంటోంది. దీనిపై వైసీపీ నేతలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపబోతోంది. ప్రైవేటీకరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. గతంలో దాఖలైన పిటిషన్లను కూడా ఇప్పుడు కలిపి విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం చెబుతోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, గతంలో వేసిన పిటిషన్లు ఇప్పుడు వేసిన పిల్లలు ఇవన్నీ కలిపి ఉన్నత న్యాయస్థానం విచారిస్తామని అంటోంది. వైసీపీ అంటోంది విద్యా వైద్యం పేదలకు దూరం అవుతాయని. కానీ ఉన్నత విద్య వైద్యం పేదలకు ప్రజలకు అందుతాయని ప్రభుత్వం అంటోంది. ఇప్పుడు హైకోర్టులో ప్రభుత్వం ఏ విధమైన వాదనలు వినిపించబోతోంది? ఈ కేసులో ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే ఏపీ హైకోర్టులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైఎస్ఆర్సీపీతో పాటు పలు ప్రజా సంఘాలు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే వివిధ ప్రజా సంఘాల నేతలు దాఖలు చేసిన పిటిషన్లు అన్నిటిపై కూడా ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మెడికల్ కాలేజీల వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్ తో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని చెప్పి ఏపీ హైకోర్టు భావించింది. తదుపరి విచారణ 6 వారాల పాటు వాయిదా వేస్తూ తన తీర్పును వెలువరించింది. ఏపీలో ఉన్న 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాడి ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదనేది వైఎస్ఆర్సీపీ అలాగే ప్రజా సంఘాల విమర్శ కనిపిస్తోంది. కానీ మెడికల్ కళాశాలలో కొన్ని సీట్లు మాత్రమే డొనేషన్ కేటాయించి ఆ డబ్బును ఆసుపత్రికి వాడే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ గతంలో నిర్ణయం తీసుకుంది. కానీ పీపీపీ వల్ల వైద్య విద్య దూరం అవటమే కాకుండా విద్యా సంస్కరణలకి ఇబ్బంది అవుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాదన. కానీ ప్రభుత్వం మాత్రం ఆ రకమైన వాదన వినిపించలేదు. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అంటే ఇది రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. కానీ మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం అనే విధానాన్ని పలు రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలికాయి. విద్యకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి కూడా సామాన్య ప్రజలు అందరికీ కూడా పూర్తి స్థాయిలో విద్యా వైద్యం అందుతుంది. ఆ వైద్య విద్య అందే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఎవరికి ఎటువంటి నష్టం కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్లని కొట్టివేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున తన వాదనలు వినిపించబోతా ఉంది. అయితే ప్రస్తుతానికైతే పిటిషన్లు అన్నింటిని కూడా జోడీకరించి అందరికి ప్రతివాదులకి అలాగే నోటీసు దాఖలు చేసిన అందరికి కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్ భారం లేకుండానే నిర్వహించే అవకాశం ఉన్న ప్రభుత్వం తప్పుడు సాకులు చెబుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. బడ్జెట్ భారం లేకుండా నిర్వహించే అవకాశం ఉంది అనటానికి వైసీపీ నేతలు చూపిస్తున్న ఆధారాలు ఏంటి, విషయాలు ఏంటి? ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అనేక అంశాలకు సంబంధించి కూడా లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బడ్జెట్ సాగుతో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం కూడా లేదు. ఖచ్చితంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే ఆ నిర్వహణ బడ్జెట్ ప్రభుత్వం భారం లేకుండా అప్పటి ప్రభుత్వ విధానాలు అంటే వైఎస్ఆర్సీపీ సర్కార్ ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో కొన్ని విధానాలను రూపొందించిందో వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కావచ్చు, ఆ కళాశాలను కనుక నిర్మిస్తే కనుక అక్కడ విద్యా వైద్యం వస్తుంది, కొంత ప్రభుత్వానికి ఆదాయ వనరుగా సమకూరుతుంది. దాంతో పాటుగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు సంబంధించి వివిధ దేశాలకు సంబంధించిన వారు కావచ్చు, సామాన్యులు కావచ్చు, అనేక మంది విరాళ రూపంలో ఇస్తారు. సో ఈ నేపథ్యంలో ఆ మెడికల్ కాలేజీల నిర్వహణ విద్యా వైద్యానికి సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి భారం కాదు. కానీ కావాలనే టెండర్ల ప్రక్రియకు సంబంధించి కూడా పీపీపీ విధానాన్ని దాఖలు చేసింది కాబట్టి ఖచ్చితంగా వీటిని రద్దు చేయాలి. దీనికి
ప్రభుత్వానికి సంబంధించి తాము చర్చిస్తాము, ఏ రకమైన నష్టం ప్రభుత్వానికి లేకుండా చూసే బాధ్యత తమది అనే వాదన అయితే వైఎస్ఆర్సీపీ వినిపిస్తా ఉంది. రోహిత్, శివ, గతంలో ఎవరైతే పిటిషన్లు వేశారో ఆ పిటిషన్లన్నిటినీ కూడా కలిపి ఇప్పుడు విచారిస్తామని అంటుంది, ప్రతివాదులకు కూడా నోటీసులు పంపిస్తామని అంటుంది. సో ఇప్పుడు తమ వాదనలు వినిపించడానికి ఆయా పార్టీలు ఎవరెవరైతే ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఎలా రెడీ అవుతున్నారు? ప్రభుత్వం, వైసీపీ, ఇంతకుముందు పిటిషన్లు వేసిన వాళ్ళు. వాదులకు సంబంధించి అందరి అంశాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం హైకోర్టులో ఈ రోజు అందరికీ ఎవరైతే గతంలో పిటిషన్ దాఖలు చేసిన 5-6గురికి, తాజాగా దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొత్తం 6-7 పిటిషన్లు ఉన్నాయి. ఈ 6-7 పిటిషన్లో ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అనే అంశానికి సంబంధించి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు అందరికీ నోటీసులు జారీ చేయబోతుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వైద్య విధాన పరిషత్తుకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కూడా నోటీస్ కాపీని హైకోర్టు అందజేయబోతుంది. కాబట్టి ఆ నోటీస్ కాపీలో ఏ అంశాలను అయితే వారు ప్రామాణికంగా తీసుకొని పేర్కొన్నారో వాటన్నిటికి సంబంధించి కూడా పక్కా ఆధారాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు హైకోర్టు నుంచి వచ్చే నోటీసులు బేస్ చేసుకొని ప్రభుత్వం తమ వాదాన్ని వినిపించబోతా ఉంది. రోహిత్, రైట్ శివ, మొత్తానికి 6 వారాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో 17 ప్రైవేట్ కాలేజీల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎటువంటి తీర్పును వెల్లడిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే కేసును 6 వారాలకు వాయిదా వేసింది. ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు సంబంధించి ఎవరెవరైతే పిటిషన్లు వేశారో అన్నిటినీ కలిపి విచారిస్తాము అని ఉన్నత న్యాయస్థానం చెప్తోంది. ఇప్పటికే వైసీపీ అంటోంది పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలను నిర్వహించడం వల్ల విద్యా వైద్యం పేదలకు దూరం అయిపోతుంది, భారం అయిపోతుంది. ప్రభుత్వం బడ్జెట్ భారం లేకుండానే నిర్వహించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా తప్పించుకుంటోందని వైసీపీ అంటుంటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నతంగా డెవలప్ అవుతుంది, విద్యా విధానంలో మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంటుంది. మరి చూద్దాం 6 వారాల తర్వాత ఏం జరుగుతుందో.